హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీజాస్ కిచెన్. ఈరోజు తెల్ల వంకాయలతోని మసాలా వంకాయ చేసుకుందాము. చాలా సింపుల్గా ఓన్లీ రెండు మసాలాస్తో, అది కూడా హెల్దీ మసాలాలు, ఓన్లీ నువ్వులు పల్లీలతోని మసాలా వంకాయ కర్రీ చేసుకుందాము. ముందుగా వంకాయలను ఇట్లా ఉప్పు నీళ్ళల్లో వేసుకొని మంచిగా ఇట్లా 4 పీసెస్ లాగా వీడియోలో చూపించినట్టు కట్ చేసుకోవాలి. ఫ్రంట్ కొంచెం, బ్యాక్ కొంచెం చిన్నగా కట్ చేసుకొని ఇట్లా 4 సైడ్స్ కట్ చేసుకొని లోపల ఏదన్నా పురుగు అట్లాంటిది ఏదన్నా ఉంటే అది తీసేసుకొని మంచి వంకాయలను అన్నీ సేమ్ సైజ్ వంకాయలు తీసుకుంటే మనకు కర్రీ చేసేటప్పుడు అన్నీ కరెక్ట్గా ఫ్రై అవుతాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు వంకాయలన్నీ ఉప్పు నీళ్ళల్లో ఒక 5 మినిట్స్ అట్లానే ఉంచేసుకొని అప్పటి వరకు మనము ఇవి ఫ్రై చేసుకోవాలి. మసాలా ప్యాన్ హీట్ చేసుకొని నేను ఇది ఒక 5 టేబుల్ స్పూన్స్ అన్ని నువ్వులు, వంకాయలు ఇవి 3 పావు వంకాయలు అంటే 900 గ్రామ్స్ వంకాయలు. 1 కేజీకి ఒక పావు కేజీ తక్కువ ఉన్నాయి వంకాయలు. 900 గ్రామ్స్ వంకాయలకి ఒక 5 టేబుల్ స్పూన్స్ అన్ని నువ్వుల క్వాంటిటీ ఎప్పుడు ఎక్కువ ఉండాలి, పల్లీల క్వాంటిటీ తక్కువ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 కప్పు నువ్వులు తీసుకున్నారనుకోండి, 1/2 కప్పు పల్లీలు తీసుకోండి. లేకపోతే ఒక 5 టేబుల్ స్పూన్స్ నువ్వులు తీసుకుంటే ఒక 3 టేబుల్ స్పూన్స్ పల్లీలు, అట్లా మెజర్మెంట్స్ తీసుకోండి. చింతపండు ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ చింతపండు తీసుకొని అది కొంచెం గోరువెచ్చ నీళ్ళల్లో నానబెట్టుకోవాలి అప్పటి వరకు. ఇది ఒక ఆనియన్ కూడా మంచిగా ఫ్రై అయిపోవాలి. 1 టీ స్పూన్ అంతా ఆయిల్ యాడ్ చేసుకొని ఆనియన్ని ఫ్రై చేసుకోండి. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్దది వెడల్పాటి ప్యాన్, కడాయి అన్న లేకపోతే ఒక బౌల్ అన్న తీసుకొని 3 టేబుల్ స్పూన్స్ అంత ఆయిల్ యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ అన్ని ఆవాలు, 1 టేబుల్ స్పూన్ అన్ని జీలకర్ర యాడ్ చేసుకొని వంకాయలు ముందే వాటర్లో నుంచి తీసి ఒక జల్లిగిన్నెలో వేసి పెట్టుకోవాలి. వాటర్ అన్నీ కొంచెం పోతాయి. ఆయిల్లో వేయగానే ఇట్లా చిట్టుపటని ఆయిల్ పైనకి చిత్తుతుంది అనమాట. లేకపోతే ఒక మూత ఇట్లా మనకి అడ్డం పెట్టుకొని వంకాయలన్నీ యాడ్ చేసుకొని ఇప్పుడు వంకాయలన్నీ మంచిగా కలిపేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ అంత సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోండి. ఇది హై ఫ్లేమ్ మీదనే ఫ్రై చేసుకోండి వంకాయలని. సాల్ట్ వేయడం వల్ల వంకాయలు తొందరగా మగ్గుతాయి అన్నమాట. ఇప్పుడు ఒక మూత పెట్టేసి 1 మినిట్ వరకు అట్లనే ఫుల్ ఫ్లేమ్ మీద కుక్ చేయండి, మీడియం టు ఫుల్ ఫ్లేమ్ మీద. ఇప్పుడు ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకోండి. పల్లీలు చల్లగా అయిపోయినాయి కదా, పల్లీలు, నువ్వులు, ఆనియన్ ఫ్రై చేసుకున్న ఆనియన్, అల్లం వెల్లిపాయ పేస్ట్ ఫ్రెష్గా యాడ్ చేస్తే అది ఫ్లేవర్ చాలా బాగుంటుంది. లేకపోతే మీ దగ్గర పేస్ట్ ఉంటే 1 టేబుల్ స్పూన్ అంతా పేస్ట్ యాడ్ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్స్ అంత కారం, 1 టీ స్పూన్ పసుపు, మనం నానబెట్టుకున్న చింతపండు, ఇవన్నీ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకొని మంచిగా మెత్తటి పేస్ట్ మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ చింతపండు వాటర్నే యాడ్ చేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అది ఆ పేస్ట్ పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం ఒకసారి వంకాయలని మధ్యలో కలుపుతూ ఉండాలి. అవి మాడిపోతూ ఉంటాయి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ చేసేసుకోండి. హై ఫ్లేమ్లో నుండి మీడియం ఫ్లేమ్లో ఒక్కొక్కసారి మధ్యలో కలిపేసుకుంటూ ఉండాలి, చెక్ చేసుకుంటూ ఉండాలి, లేకపోతే మాడిపోతాయి వంకాయలు. ఇప్పుడు ఈ పేస్ట్ రెడీ అయిపోయింది. ఈ పేస్ట్ పక్కన పెట్టుకోండి. ఈ పేస్ట్ పక్కన పెట్టుకున్న తర్వాత వంకాయలు ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ కుక్ అయిపోయినాయి. ఒక 80% అంతా వంకాయలు మంచిగా నూనెలో మగ్గిపోయినాయి. ఇది వంకాయలన్నీ సైడ్స్కి చేస్తే ఆయిల్ మధ్యలో ఉంటుంది కదా, ఆ మధ్యలో మసాలా పేస్ట్ యాడ్ వేసుకొని ఆ మసాలా పేస్ట్ అంతా ఒక్కసారి మంచిగా మెల్లగా మిక్స్ చేసుకోవాలి. అంతా పేస్ట్ యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. వంకాయలకు మసాలా అంతా పట్టేటట్టు మెల్లగా మిక్స్ చేసుకోండి. వంకాయలు మనకు ఆల్రెడీ కుక్ అయినాయి ఒక 80%. గట్టిగా ఒకేసారి కలిపితే వంకాయలు విరిగిపోతాయి. సో అట్లా మనకి వంకాయలు అట్లనే ఉండాలి కదా మొత్తము. సో మెల్లగా కలుపుకోవాలి. ఆ మిక్సీ జార్లోనే ఒక చిన్న గ్లాస్ అని వాటర్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని 1 మినిట్ కుక్ చేసుకోండి. ఆయిల్ అంతా లీవ్ అయిపోతుంది. ఆ 1 మినిట్ ఆయిల్ అంతా లీవ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి మెల్లగా కలిపేసుకోండి. ఒకసారి కలుపుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు ఒక 5-6 పచ్చిమిరపకాయలు మధ్యలో నుంచి ఇట్లా కట్ చేసుకొని 5 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు ఎక్కువ వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది.
కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, 2 బిర్యానీ ఆకు. మీకు కావాలంటే ఇప్పుడు ఒక 2 లవంగాలు, 2 ఇలాచీలు అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ ఎక్కువ మసాలాలు వద్దని చెప్పేసి నేను అవన్నీ ఏం యాడ్ చేయలేదు. లేకపోతే మీరు స్టార్టింగ్ జీలకర్ర ఆవాలు వేసినప్పుడే కూడా 2 ఇలాచీలు, 2 లవంగాలు, కొంచెం స్టార్ అనేసి అట్లాంటి మసాలాస్ యాడ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుంది. సో నేను తక్కువ మసాలాస్తో ఇట్లా ఓన్లీ నువ్వులు పల్లీలతో కాబట్టి అవన్నీ యాడ్ చేయలేదు. ఇప్పుడు వాటర్ మనకి ఇప్పుడు కన్సిస్టెన్సీకి సరిపోయినంత ఒక 2 వాటర్ యాడ్ చేసిన తర్వాత మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోండి. మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే. ఆయిల్ అంతా లీవ్ అయిపోయింది. ఇట్లా ఆయిల్ సైడ్స్కి లీవ్ అయిపోయిందంటే మనకి వంకాయ కర్రీ రెడీ అయిపోయినట్టు. వంకాయలు కూడా మంచిగా కుక్ అయిపోయినాయి. మసాలా కూడా అంతా మంచిగా వంకాయలకు పట్టేసి మంచిగా కుక్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. మసాలా వంకాయ కర్రీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. అకేషన్స్ అప్పుడు ఈ కర్రీ చేసుకుంటే చిన్న చిన్న ఫంక్షన్స్కి, పెద్ద పెద్ద పెళ్ళిళ్ళలో కూడా ఈ కర్రీ కంపల్సరీ ఉంటుంది. సో కంపల్సరీ ట్రై చేయండి. బగారా రైస్తో చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇంకా వీడియో అయిపోలేదు, వీడియో ఫుల్ వాచ్ చేయండి. బగారా రైస్ ఎట్లా చేయాలో కూడా నేను ఈ వీడియోలోనే యాడ్ చేసిన, ఆ వీడియో కూడా చూసేయండి. ఇప్పుడు మనం ఈ కర్రీ మసాలా కర్రీని ఇట్లా ప్లేట్లో సర్వ్ చేసుకొని పెట్టుకొని రైస్ కుక్ చేసుకుందాం. ఇప్పుడు రైస్కి ఒక పెద్ద బౌల్ తీసుకోండి. 1 kg రైస్ ఇది. 1 kg రైస్ మనం కుక్ చేసినప్పుడు 1.5 kg అంత బౌల్ తీసుకుంటే విడివిడిగా రైస్ మంచిగా కుక్ అవుతుంది. ఒక 2 టేబుల్ స్పూన్స్ అంత ఆయిల్ యాడ్ చేసుకొని హోల్ గరం మసాలా, ఇలాచీ, లవంగా, దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకు వేసుకొని అవి ఫ్రై చేసుకోవాలి. ఒక ఆనియన్ అది కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు, ఒక టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ 1 గ్లాస్ బియ్యంకి 2 గ్లాసులన్నీ వాటర్ యాడ్ చేయాలి. ఒకవేళ బాస్మతి రైస్ అయితే, నేను నార్మల్ రైస్ కుక్ చేస్తున్నా, బాస్మతి రైస్ అయితే 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేయండి, కరెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు వాటర్ మనకి మంచిగా బాయిల్ అయిపోయినాయి. మనం ఇప్పుడు రైస్కి సరిపోయినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇందులో సాల్ట్ సరిపోయినంత యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇవి రైస్ని ఒక 1/2 an hour సోక్ చేసి పెట్టిన, టైం లేకపోతే డైరెక్ట్ మనం అప్పటికప్పుడు కడిగేసి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక 5 మినిట్స్ సోక్ చేసినా కానీ ఫ్రైడ్ రైస్, ఈ బగారా రైస్ చాలా విడివిడిగా పూల్ అవుతుంది అనమాట. ఇప్పుడు రైస్ అంతా యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని కుక్ చేసుకుందాం. ఇప్పుడు ఒకసారి మూత తీసి చెక్ చేసుకోవాలి. వాటర్ ఇంకిపోయినాయి కదా, కొంచెం మనకు ఆల్మోస్ట్ 50% వాటర్ ఇంకిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకొని వాటర్ అన్నీ ఇంకిపోయినాయి కదా, మనము దమ్ పెట్టేసుకుందాము. ఒక్క 2 మినిట్స్ దమ్ పెట్టేసినామంటే మనకి పూలు బగారా రైస్ రెడీ అయిపోయినట్టే. ఫంక్షన్స్ అప్పుడు ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్స్కి, పండగలకి నేనైతే బగారా రైస్ కంపల్సరీ చేస్తా. బగారా రైస్, బగారా బైగన్, మసాలా వంకాయ అనొచ్చు, గుత్తి వంకాయ అనొచ్చు, ఎలాగైనా విలవచ్చు. నేనైతే మసాలా వంకాయ బగారా అన్నం. ఇప్పుడు సర్వ్ చేసుకుందాము. బగారా రైస్, మసాలా వంకాయ చాలా సూపర్ టేస్ట్ ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. వీడియోస్ అన్నీ ఫుల్ వాచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫుల్ వీడియో వాచ్ చేయండి ఫ్రెండ్స్.